ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పి మళ్ళా మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మీ నాయకత్వంలో గ్రామంలో పార్టీ బలోపేతం అవుతుంది. ఇది మామూలు ధర్నాలు కావు. ఇది అయిపోయింది కదా శృంగరని చెప్పి ధర్నా చేసినప్పుడు పోయి కాదు. ప్రతి మండలంలో ఇప్పుడే మన సీనియర్ నాయకులతో అందరితో మాట్లాడడం జరిగింది. సోమవారం నుండి ప్రతి మండల కేంద్రంలో ఒక్కొక్క రోజు నేను వస్తాను, మన నాయకులు కూడా వస్తారు. ఆ మండలంలో ఉన్న నాయకులు రైతులను ఏకట్టం చేసి మరి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ 2 లక్షల రుణమాఫీ అయ్యే వరకు మనం రైతుల పక్షాన వెంబడి ఉంది. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ అనేది ఆశామాషి పార్టీ కాదు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు, ఇగో కాంగ్రెస్ విలీనమవుతుందని, బీజేపీలో విలీనం. అరే బిడ్డ, ఏదో ఒక రోజు వస్తారు మీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలో విలీనమైతే. ఇది తెలంగాణ ఉద్యమ పేరు మీద నిలిచిన పార్టీ. ఇవాళ పుట్టింది శూన్యంలో పుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎంతో మంది ఎమ్మెల్యేలను మంత్రులు తయారు. ఇప్పుడు ఎల్లారెడ్డి మండలం